హాయ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి. పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో పూర్తిగా నేనైతే ఈ వీడియోలో చెప్తున్నానండి. సో వీడియో అక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. ముందుగా నేనైతే ఈ చెంబుతో, అంటే ఇది పావు తక్కువ కేజీ అయితే పడుతుందండి. దీంట్లో నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. రైస్ని మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి 1 అవర్ ముందుగానే నానబెట్టుకొని అయితే పెట్టుకోవాలండి. నానబెట్టడం వల్ల రైస్ అయితే బాగా కుక్ అయితే అవుతుంది. రైస్ని ఒక పక్కన అయితే పెట్టేసుకొని మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకుందామండి. ముందుగా అనాస పువ్వు ఒక 4-5 అయితే తీసుకోవాలండి. కొన్ని ఒక 10 మొగ్గల వరకు లామ్ మొగ్గలు అయితే తీసుకోవాలండి. కొద్దిగా అనాస పువ్వు అయితే తీసుకోవాలి. ఒక 4-5 దాచిన చెక్కలు అయితే తీసుకోవాలని వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ సైజు అయితే 4-5 తీసుకుంటే సరిపోతుంది. అలాగే లాలిక్కాయలు ఒక 5-6 అయితే లాలిక్కాయలు తీసుకోవాలండి. కొంచెం సాజీరా ఒక 2 స్పూన్ల వరకు సాజీరా తీసుకోవాలండి. అలాగే జాజికాయ 2 ముక్కలు, అలాగే కొద్దిగా పలవ ఆకు ఉంటుంది కదండి, పలవ ఆకు తీసుకోవాలి. కొద్దిగా ఒక గుప్పడి వరకు జీడిపప్పు అయితే తీసుకోవాలండి. ఇంకో నేను తీసుకున్నవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా. అండ్ ఫైనల్గా నేనైతే బాండీ అయితే పెట్టుకున్నానండి. మనకి ఇష్టమండి, మాకైతే ప్రెషర్ కుక్కర్ ఉంది కదా, నేను కుక్కర్లో ఉంటున్నాను. సో కుక్కర్ అయితే పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి. నేను చూసారు కదా ఇలా అయితే వేసాను. వేసిన తర్వాత మీకు అన్నీ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ప్లేట్లో నేను తీసుకున్నవన్నీ చూపించాను కదా, దాంట్లో జాజికాయలు తప్పించి మిగతా అన్ని ఐటమ్స్ కూడా ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసేయాలండి. వేసిన తర్వాత కొంచెం అనేది ఫ్రై అయితే అవనివ్వాలండి. నేను ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. నేను వీడియోలో తీయడం అయితే మర్చిపోయాను. సో దీంట్లో వేసినప్పుడు అయితే చూడండి, టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే పొడవు ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. నేను దీంట్లో వేస్తున్నాను కదా చూడండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు అండ్ ఫైనల్గా బంగాళదుంప కూడా యాడ్ అయితే చేసుకోవాలండి. నేనైతే యాడ్ చేయలేదు దీంట్లో బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. అండ్ సరుకులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం కూరగాయలు వేస్తున్నాం కదా, అవి కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అలాగే ముక్కలు కూడా మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి. అందుకని సిమ్లో పెట్టుకొని మనం అయితే అన్నీ చేసుకోవాలి. నా దగ్గర అయితే ఇది ఉందండి, పుదీనా ఉంది, పుదీనా వేసుకుంటున్నాను. మీ దగ్గర పుదీనా లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి. ముందుగానే పచ్చి బఠానీ అని నానబెట్టుకొని అయితే ఉంచుకోవాలండి. ఆ బఠానీ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా బాగా కుక్ అయితే అవుతాయండి. నేను ఆల్రెడీ ముందుగానే పన్నీర్ బిర్యానీ అని చెప్పాను కదా మీకు, అందుకనే పన్నీర్ ముక్కల్ని నేను ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. సో పన్నీర్ వేస్తున్నాను కదా అని చెప్పి నేనైతే బంగాళదుంపలు అయితే యాడ్ చేయలేదండి. సో పన్నీర్ వేస్తున్నాను, మీ ఇష్టం అండి. పన్నీర్తో పాటు మీరు బంగాళదుంపలు కూడా వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ అయితే చేస్తానండి. అండ్ అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ అయితే చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేశాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత పెరుగు అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నిటికి పట్టేలాగా అటు ఇటు నేను వీడియోలో చూపించేట్టుగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక నేను ఏ చెంబుతో అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నానో అదే చెంబుతో వంతుకు వంతు వాటర్ వేయాలండి. మనం ఒక గంటకు ముందు అయితే నానబెట్టుకుంటే ఖచ్చితంగా వంతుకు వంతు వేయాలి, ఎక్కువ వేయకూడదండి. లేదు మాకు అరగంట పావు గంట అయ్యింది అనుకుంటే వంతుకు వంతున్నర వరకు వేసుకోవచ్చండి. నేను ముందుగానే తాలింపులు వేసేటప్పుడు కాయలు అనేది పక్కన తీసి పెట్టాను కదండి, అవి పొడి కింద అయితే కొట్టుకోవాలి. అండ్ చూసారు కదా, వాటర్ అనేది మరుగొచ్చినాయి కాబట్టి దాంట్లోకి సరిపడా ఉప్పు అనేది అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ నేను జాజికాయలు పొడి చేసి పెట్టానని చెప్పాను కదా, ఆ పొడి కూడా దీంట్లో అనేది యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే నీరు అనేది అయితే ఇలా మరుగుతున్నాయి కదా, నీరు మరుగుతున్నప్పుడు ఆల్రెడీ మనం రైస్ 1 అవర్ ముందు నానబెట్టాను కాబట్టి నేను లోటా వాటర్ వేసానని చెప్పాను కదా, ఆ రైస్ అనేది దీంట్లో అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, నానిన బియ్యం ఎలా ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి కదా. దీంట్లో వేసిన తర్వాత మంచిగా ఫస్ట్ టైమే మనం ఒకసారి అయితేనే తిప్పుకోవాలండి. పద్దాగా తిప్పుతూ ఉండకూడదు, తిప్పుతూ ఉంటే ఆ బియ్యం అనేది ఇరిగిపోతాయి. సో ఫస్ట్ టైం మనం ఒకసారి అన్నీ మిక్స్ చేసుకున్నట్టు తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత కొరిండర్, పుదీనా ఉంటుంది కదా, పుదీనా అనేది యాడ్ చేసేసి నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు నేను వేయించేస్తున్నానండి. లేదు ఎవరైనా
కుక్కర్‌తో కాకుండా గిన్నెలతో వండుకుంటారు కదండీ! కళాయిలు లాంటి వాటిలతో వండుకుంటారు కదా! అలాంటి వాళ్ళైతే వాటర్‌లో బియ్యం అనేది వేసేసిన తర్వాత ఒక ప్లేట్ అనేది పెట్టేసి దాని మీద ఒక గ్లాస్ వాటర్ అనేది పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. నాకు 3 విజిల్స్ అయిపోయినాయి ప్రెషర్ కుక్కర్. నేనైతే మూత ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా! స్మెల్ అయితే సూపర్ ఉందండి. సూపర్‌గా కుక్ అయితే అయ్యింది. చూసారు కదా! ఎక్కడ బియ్యం అనేది అస్సలు ఇరగలేదు. మంచిగా అయితే కలర్ కూడా మంచి కలర్ అయితే వచ్చిందండి. అండ్ ఫైనల్‌గా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఫైనల్‌గా మన వీడియో అయితే ఇదండి. మన వీడియో ఎలా ఉంది ఏంటనేది అయితే మంచిగా కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.